जिया जल 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 ना 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 ఈరోజు జియా జలే అనే సాంగ్ గురించి చెప్దాం అనుకున్నాను. ఎందుకు ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఈ సాంగ్లో నాకు ఇదేంటంటే యాక్చువల్లీ దీనికి కూడా ఒక బ్యూటీ ఉండిందండి. ఈ పాట కంపోజ్ చేస్తున్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నేను, చార్మి గారు, అట్ ద సేమ్ టైం పూరి గారు ముగ్గురం ఉన్నాం. వీ వాంట్ టు డూ సచ్ ఏ అప్పుడు ఇదే టాపిక్ వచ్చిందండి. సమ్ సూఫీ సాంగ్ క్యారెక్ట్ చేద్దాం మనం ఒకటి, ఒక మంచి సాంగ్ క్రియేట్ చేద్దాం అనే ప్రాసెస్లో. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. పూరి గారితో నాకు ఎప్పుడు మంచి మూడ్స్ ఏంటంటే వీ యూస్ టు ఎక్స్ప్లోర్ అలాట్. యాక్చువల్లీ ఆయన బాగా చెప్పేవారు, సూఫీ వెళ్దాం, సునీల్ ఒక టైప్ వెళ్దాం రెగ్యులర్ కాకుండా అని. అది ఒక చిన్న ఎక్స్పీరియన్స్లో నేను జస్ట్ గిటార్ తీసుకున్నాను. ఐ వాంట్ టు చెప్పాను ఇలా సూఫీ అంటే ఈ స్టైల్లోకి వెళ్దాం అని. ఐ స్టార్టెడ్ తానం తానం తాన తారనానా తాన 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 అంతవరకు కంపోజ్ చేసామండి ఆన్ స్పాట్. అప్పుడు వచ్చిన ప్రాసెస్లోనే పూరి గారు, చార్మి ఇమీడియట్గా సూపర్ ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేయవా, కంటిన్యూషన్ చేయి చూద్దాం ఎలా ఉందో అని చెప్పడం. నేను ఎక్స్టెండ్ చేయబడి అండ్ ఈ పాటలో గొప్ప విషయం చెప్పాలి అంటే లిరిక్స్ చెప్పాలండి. భాస్కర్ భట్ల గారికి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్. పాటకు తగ్గట్టు ప్రతి నేను కంపోజ్ చేసిన దీన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొలవడం, అమ్మాయిని నీ వాళ్ళు కళ్ళల్లోన వాయులేన ఉందే, మెడవంపు సంపుల్లోన మ్యాండోలేను ఉందే, మ్యాండోలిన్తో కంపోజ్ చేశారు. నీ నడుపు మనుతల్లోన నాదస్వరం ఉందే, నాదస్వరంతో కంపోజ్ చేశారు. సరసంగా మీటుంటే ఎంత హాయి ఉందే, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడినా కూడా డెఫినెట్లీ అది చాలా హాయిగా ఉంటుంది. సో ఆ వర్షన్ తర్వాత దిశ పద్వని, అట్ ద సేమ్ టైమ్ వరుణ్ తేజ్ గారు, దే బోత్ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. సీను ఇది ఇప్పుడు తెలుసుకున్నా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుందండి. ఇప్పుడు చూస్తున్నాను నేను ఆ పాటని, ఒక బ్యూటీ ఉంటుంది ఆ సాంగ్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ పూరి గారి ఆలోచన, పీజీ విన్ ద ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఫ్యాబులస్ ఉంటుంది. నేను ఎందుకో ఇప్పుడు సో మీకు వీలైతే ఇంకోసారి వాచ్ చేయండి ఆ సాంగ్ని. నాకు చాలా ఇష్టమైన సాంగ్, ఫోటోగ్రఫీ వేస్ కానీ, తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఆ ఎంటైర్ వర్షన్ ఎస్టసీ ఉంటుంది ఆ పాటలో. ఐ లవ్ దట్ సాంగ్. సో ఈ పాటకి ఇలా జరిగిందండి. సో ఇందులో చార్మి గారు కూడా ఒక చిన్న ఇది ప్లే చేశారు. సో అంటే ఈ పాట కంపోజ్ చేసే టైంలో తను కూడా ఉన్నారు. సో ఐ వాంట్ టు మీకు చెప్దాం అనిపించింది. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకో సాంగ్తో మేము ముందుకు వస్తాను సరదాగా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఆల్.